చెప్పిన డిఎస్పీ ముగ్గురు కోసం ఇంకా 2 సార్లు చూసినా తప్పలేదు సినిమా. అంటే అంత బాగుంది సినిమా. మెయిన్లీ మ్యూజిక్ ఇంకా బీజిఎం ఇరగొట్టేసింది డిఎస్పీ. సాయి పల్లవి మొత్తం మొత్తం టల్ల కొట్టేసిండు మొత్తం. సూపర్ సినిమా. సాంగ్స్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా సూపర్. కొత్తదనం సినిమా, కొత్త ఉంది సినిమా. సినిమా మాత్రం కెవ్వు కేక. డాన్స్ సూపర్. సాయి పల్లవి యాక్టింగ్ సినిమాకి మాత్రం అవార్డుల మీద అవార్డులు వస్తాయి. పాకిస్తాన్ ఉచ్చ జైల్లోనే మన జెండా ఎగిరేస్తాడు కదా అంటే కిరాకిట్లా అదొక రోమాలు నిలబడతాయి మనకు. మొత్తం పాకిస్తాన్ లో మన జెండా ఎగిరేస్తాడు జైల్లో. మళ్ళా వాళ్ళకి దొరకకుండా ఆ జెండాలు ఇది చేసేస్తాడు. సూపర్ హైలైట్ సినిమా భయ. సినిమా మాత్రం కెవ్వు కేక. చెప్తున్నా పక్క ఇది కూడా ఒక 300 నుంచి 500 కోట్లు పక్క పక్కా రాసి పెట్టుకోండి. అవార్డ్స్ వస్తాయి సినిమాకి. చందు గారికి కూడా సూపర్ హిట్ సినిమా. అక్కినేని ఫ్యామిలీ పండుగ చేసుకోవచ్చు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా. నాగచైతన్య యాక్టింగ్ సూపర్. న్యాచురల్ ఉంటుంది మేడం. డాన్స్ సూపర్. డాన్స్ పాటలు సూపర్. అన్ని సూపర్. సినిమాకి రేట్ 10/10 10/10. మామ ఎంత లోపించిండు అల్లుడు ఎంత ఏడిపించిండు. లాస్ట్ డైలాగ్ ఉంటది హీరోయిన్ ఏడుస్తుంటే మీ అమ్మాయి లోపల ఎన్ని డ్రాములు దాచిపెట్టిరు అంటాడు. హైలైట్ డైలాగ్ పోయా. హైలైట్ అంటే హైలైట్ డైలాగ్. అన్ని బాగున్నాయి భయ. సినిమాలో మొత్తం వచ్చేసి కెవ్వు కేక. ఏం లేదనే కాదు, కెవ్వు అంటే కెవ్వు కేక. సినిమా మొత్తం హీరోయిన్ కి వచ్చి హీరో ఫస్ట్ టచ్ చేయగానే మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి. చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్ ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్. స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. మంచి లవ్ స్టోరీ ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తారు, ఏమైనా చేస్తారనే మంచి మెసేజ్ ఇచ్చినారు. అట్లనే మన ఇండియా గురించి కూడా చాలా అంటే చాలా మంచి మెసేజ్. ఇండియా కోసము, ఇండియా రెస్పెక్ట్ కోసము ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేస్తున్నారు డైరెక్టర్ కి, హీరోయిన్ కి అయితే. మంచి మూవీ. రేటింగ్ ఫుల్ రేటింగ్ బ్రో. ఫుల్ అంటే ఫుల్. మంచి లవ్ స్టోరీ అనమాట. అలాగే ఎప్పుడు నాగ చైతన్యకి మాస్ అంటే అందరం డ్రాక్స్ గానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమా కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడి డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా యాస్ లో నిజంగా శ్రీకాకుళం కుర్రలాగానే కలిసిపోయాడు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకి ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవ అయిపోతాం అనమాట. ఇక సాయి పల్లవి గారి డాన్స్ లో యాక్టింగ్ సూపర్ అనమాట. ఇక చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇక డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండె హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అది నిజంగా కంటదాన్ని పట్టిస్తుంది. ఇద్దరు సమానంగా చేశారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. అలాగే అందులో సెకండ్ హాఫ్ లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంపేర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ పక్క తండ్రి నాగ చైతన్య పక్క 150 కోట్ల సినిమా ఇది పక్క బ్లాక్ బస్టర్. సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, లవ్ చేస్తే ఇలా చేయాలన్నా అంటే ఆ ఫీలింగ్స్ అనేది ఒక లవ్ చేసిన ఫీలింగ్స్ అనేది ఒక అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసింది అన్న సినిమా. అంటే నేను ఏ సినిమా చూసినా, ఒక ఏ రివ్యూ ఇచ్చినా కూడా అరుచుకుంటే చెప్తా. ఏదో నేను రాగానే చాలా ఎనర్జీగా చెప్తా. కానీ ఇలా చెప్పాలంటే నాకు ఏదో చాలా ఇష్టంతో వచ్చిన చెప్పాలని రివ్యూ అరుచుకుంటా. కానీ ఈ సినిమా చూసినాక తర్వాత నాకు ఒక ఫీలింగ్ అనేది, ఒక లవ్ చేస్తే ఒక అమ్మాయి మన కోసం ఎంత తపన పడుతుంది, ఇక్కడ అబ్బాయి ఎంత తపన పడతాడు, అమ్మాయి కూడా ఎంత తపన పడుతుంది. ఆ లవ్ లో అనేది ఫీలింగ్ అనేది చేసిన ఒక థ్రిల్లింగ్ అలా ఉంటుంది అన్న. కానీ సినిమా మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. నేను చెప్పాను లవర్స్ కి నచ్చుతానా, ఫ్యామిలీకి తక్కువ, లవర్స్ కి. అంటే ఇక్కడ టచ్ చేసిందన్న సినిమా. మళ్ళా నేను లవ్ చేసిన నా రాణి గుర్తొచ్చిందన్న. నాకు ఇదే చెప్తున్నాను, ఇప్పటిదాకా చెప్తాను ఓపెన్ గా. నా మిస్సెస్ గుర్తొచ్చిన. లవర్ అంటే ఇలా ఉండాలో నేను చూపించింది. లవ్ చేసినా కూడా
నమ్మకం అనేది ఉండాలి. లవ్ చేస్తే ఒక ఆశ తమాషా కాదు, లవ్ చేస్తే ఒక నమ్మకంగా చేయాలి. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా దట్ ఈస్ రియల్ లవ్ ఒక ప్రూవ్ చేయించింది డైరెక్టర్ గారు. లవ్ చేయాలి, అందరు కరెక్ట్ చేయాలి, నమ్మించి మోసం చేసే లవ్ అనేది అన్నారు. సచ్చినా బతికినా కూడా చెయ్యదులకుండా మనం బతుకున్నాం చూసినావా, దట్ ఈస్ లవ్ అంటారు. నిజంగా మై హ్యాట్సప్. బుచ్చితల్లి బుచ్చితల్లి డైలాగ్, ఆ డైలాగ్ వచ్చింది చూసినావా, ఆ రాష్ట్రీయులకు మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్తా. ఆ డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా రాసిరు, చాలా మాత్రం చాలా సూపర్ గా రాసిరు. ఒక బుచ్చితల్లని కదా, ఒక లవర్స్ కి ప్రతి దగ్గర కూడా ఒక ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఒక నెగిటివిటీ చూపకుండా మన ఇండియా గురించి, మన ఇండియా గొప్పతనం గురించి, మన కల్చర్ గురించి పాకిస్తాన్కి వెళ్ళిన ఒక జాలర్ ఒక కష్టాన్ని చూపించారు ఈ సినిమాలో. సో సినిమా అనేది చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా ఈ సినిమా చూడాలి. అదేవిధంగా 2025 లో ఇండియా మెచ్చుకోదగ్గ సినిమా అయితే తండ్రి అవుతుంది. నాగచైతన్య గారి పర్ఫార్మెన్స్, డిఎస్పీ మ్యూజిక్, ఓవరాల్ గా సినిమా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టికెట్ రేట్ పెంచేలా ట్రై చేయండి. సినిమాకి రేటింగ్ ఇవ్వద్దండి, ఎందుకంటే మన సినిమా ఇది. అక్కడ లవ్ స్టోరీ కానీ, ఇండియాకి పాకిస్తాన్ మధ్య వచ్చే సీన్స్ కానీ గూస్ బంప్స్ అనమాట. ఇప్పుడు దాకా నాగ చైతన్య గారు చాలా చాలా చేశారు కదా సినిమాలు. ఈ సినిమాలో ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ లుక్ కానీ, రియల్ గా శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలా బాగా చేశాడు. ఒక మంచి బ్లాక్ బాస్టర్ అన్న నాగ చైతన్యకి. మెయిన్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అయితే, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాయి పల్లవి నాగ చైతన్య కలిసిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటారు అనమాట. అంత బాగున్నాయి సీన్స్. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా. సో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, లవర్స్ కి అయితే చాలా చాలా కనెక్ట్ అయింది. ఫుల్ లవర్స్ కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయింది. సో అందరు థియేటర్ వచ్చి చూడండి, ఒక మంచి సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్ అంటే ఏం చెప్తారన్న మూవీలో? హైలైట్ స్టోరీ అన్న, రియల్ లైఫ్ స్టోరీ, లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్ సీన్స్ కానీ, సో మధ్య మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంది. ఆ డైలాగ్స్ చాలా బాగుంది. నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనిపిస్తుంది. చాలా బాగుంది. అసలు రెండు కళ్ళు సరిపోవు అనమాట. వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి చాలా ఎమోషనల్ అయిపోతారు. అంత లవ్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా నాగచైతన్యకి వీళ్ళు ఎందుకు సినిమా తీస్తున్నా అని చెప్పేటోళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటికైతే చెంప మీద కొట్టినట్టు అనిపించింది ఆ సినిమా. సినిమాలో క్లైమాక్స్ సీన్స్ అన్నిటి కాదన్న, రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. రాజు అనే ఒక వ్యక్తి శ్రీకాకుళంలో జీవించే ఒక వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ అన్న ఇది. ఆ సినిమా చూస్తూ ఉంటే క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్న. మరో లేడీ పవర్ స్టార్ చెప్పుకోవచ్చు అన్న. అంత బాగుందన్న సినిమా. అలాంటి సినిమా, ఇలాంటి బీజిఎం సార్, ఏం తాగి కొట్టిరు సార్, ఏ కోటర్ తాగి కొట్టిరు, ఏ వాటర్ తాగి కొట్టిరు తెలియదు. బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నాను కదా కాస్త నవ్వే అంటే అందరు పిచ్చెక్కిపోతారు అన్న. సినిమా స్క్రీన్ మీద విజువల్స్, సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి అన్న. ఇంకొకసారి నేను 2 గంటలకు సినిమా చూస్తాను. అంత చూసిన తర్వాత కూడా ఆ తగ్గదన్న, మత్తు తగ్గదన్న, సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్న. సినిమాలో ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్న. హీరోయిన్ కాదన్న, వేరే లెవెల్ అన్న. దేవతన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవతన్న సాయి పల్లవి. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలివేషన్, సినిమా మొత్తం ఎమోషన్. ఇంత ముందు నాగ చైతన్య మనం ఎప్పుడు ఇలా చూడలేదు. కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్కి వెళ్ళి గజలాడించిన మొగాడు మన నాగ చైతన్య. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్ లో ఈ సినిమా పెద్ద హిట్ ప్రతి ఒక్కడు అంటాడు. కానీ చెప్తున్నా, సాయి పల్లవి ఈ సినిమాకి సాయి పల్లవి దేవత. తాండవం సినిమా అంతకన్నా ఎక్కువ పుష్ప 2 కావచ్చు. నేను అంతకన్నా చెప్తున్నా, వన్ మ్యాన్ షో నాగ చైతన్య. ఎవరు చెప్తున్నావు? వన్ మ్యాన్ షో నాగ చైతన్య. అప్పుడే నేను చెప్తున్నా, సినిమా ఆడకపోతే పక్కన నా తలకాయ చెప్పేసి లేడు. ఈ సినిమా ఫస్ట్ రోజు 1000 కోట్లు కొడుతుంది. అంత మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఎమోషనల్ గా మీకు మంచి ఫీల్ గుడ్ సిచ్యువేషన్స్ లో మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ టైంలో మంచి హెవీ హార్ట్ మ్యూజిక్, అలానే మంచి
ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్. మరి పెద్ద పెద్ద ఎలివేషన్లో నేను చెప్పను, దానికి తగ్గట్టు ఇచ్చారు. స్టోరీకి తగ్గట్టు దానికి డిమాండ్కి ఎంత కావాలో అంత ఇచ్చారు డిఎస్పీ గారు. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ మనం మాట్లాడక్కర్లేదన్నా, ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచి ఆర్టిస్టే, కాకపోతే ఏమో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో. ఆయనని మించిన యాక్టర్ నాకు ఈ జనరేషన్ లో మాత్రం కనిపించట్లేదు. ఈ లీగ్ ఉన్న హీరోస్ లో మాత్రం నాకు ఇంకో పేరు రాదు. సో ఆయనకు తగ్గ యాక్టింగ్ ఆయన చేశారు. మనం ఇంతకు ముందు లవ్ స్టోరీ చూసాము, మజిలీ చూసాము, అందులో ఎలా అయితే యాక్టింగ్ చేశారో ఇందులో కూడా అలానే యాక్టింగ్ చేశారు. ఓవరాల్ గా నేనైతే ఒక 2.7 వరకు ఇస్తా. అంటే ఓవరాల్ మూవీ ఎలా ఉంది? నాగ చైతన్య గారికి ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అంటే నాకు నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన ఎప్పుడు ఫ్లాప్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఏంది? ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు కంబ్యాక్ ఇవ్వడానికి? స్పెషల్ గా ఆయన వస్తూనే ఉన్నారు, ఆయన మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మీరు జనాలు ఎంకరేజ్ చేయలేదేమో అంతే. ఇప్పుడు మీకు ఎలియేషన్లు కావాలి, కేజీఎఫ్ సినిమాలు కావాలంటే అందరూ ఆ సినిమాలతోనే రారన్నా. కొంతమంది మంచి మంచి కంటెంట్ తో వస్తారు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీతో వస్తారు. మనసు పెట్టి చూడాలన్నా. అన్నిటికీ బాక్స్ ఆఫీసులు నంబర్లు కలెక్షన్లే కాదు కదా. సో నాగ చైతన్య గారికి కంబ్యాక్ అనేది లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోలేదు, అసలు ఆయన లీగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు మూవీ మాత్రం నాకైతే 100% అన్న. ఇప్పుడు ఎందుకంటే ఓ లవ్ స్టోరీని చూపిస్తూ, లవ్ స్టోరీకి ప్రొఫెషన్ అంటే మనం చేసే పని ప్రొఫెషన్ అడ్డొచ్చి, ఆ ప్రొఫెషన్ వల్ల పేట్రియాటిజంలోకి వెళ్ళి, ఆ పేట్రియాటిజం లోంచి మళ్ళీ లవ్ స్టోరీ బతుకుతుంది. సో అలాగే ఇది యాక్షన్ మూవీ కాదు, చైతన్య గారిని యాక్షన్ ఫైటింగ్స్ తో లేపడానికి. లవ్ స్టోరీ కాబట్టి కథా కంటెంట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ ఎక్కడ చేయలేదు బ్రో. అలా చేసినట్టు ఏం లేదు, లాగ్ అనేది ఏం లేదు బ్రో. ఇప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ టైం పార్ట్స్ కట్ చేసినప్పుడు సినిమా అర్థం కాలేదు. 3 hours 40 minutes పెట్టినా ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బాగా అర్థమైంది సెకండ్ టైం. సో అలాగే ఈ సినిమాలో ఎక్కడ ల్యాగ్ అనేది లేదు. ఓన్లీ లాస్ట్ బార్డర్ సీన్స్ దగ్గర కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రివ్యూవర్స్ ఏమన్నా సినిమాకి ప్లస్ మైనస్ చెప్పడానికి ఇది కథ క్రియేట్ చేసిన కథ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. దాన్ని కొంచెం సినిమాటిక్ యూనివర్స్ లో క్రియేట్ చేశారు. సాంగ్స్ అండ్ ఇంకా శివరాత్రి వస్తుంది, అప్పటి వరకు మూవీ థియేటర్ లో ఉంటది. అంటే అప్పుడు ఆయన పాకిస్తాన్ పోయినప్పుడు వైఎస్ జగన్ గారు ఆయన రిలీజ్ చేయించి హెల్ప్ చేశారు అది సీఎం గా. అప్పుడు అదేమీ చూపించలేదు. అలాంటివన్నీ కాంట్రవర్సీ అవుతాయి కాబట్టి ఆ విషయంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సుష్మా స్వరాజ్ గాని సుశీల్ స్వరాజ్ అని పెట్టి పేరు అలా క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి అసలు అలాంటివి వస్తే సినిమా కాంట్రవర్సీ అవుతుంది. అలాంటి అన్నెసెసరీ ఏం లేదు. హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారు నాగ చైతన్య అని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది, దానికి ఏం చెప్తావు? అలాంటి ఇప్పుడు సాయి పల్లవి గారి మూవీస్ అన్ని హిట్ అయినాయి అంటారా? బయట నడుస్తుంది. అలా ఏం లేదు, సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. ఇప్పుడు కియారా అద్వానీ గారు ఉన్నారు,